హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయ్. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 5 ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ని కంటిన్యూ చదువుతున్నామంట. మనం ఈ చాప్టర్ని 3 భాగాలుగా చదువుతున్నాం. ఫస్ట్ చైనా, జపాన్లో ప్రింట్ ఎలా వచ్చింది, తర్వాత యూరోప్లో ప్రింట్ ఎవరు తెచ్చినారు, మార్కోపోలో, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏమి, తర్వాత మనం ఇండియాలో ప్రింట్ ఎలా వచ్చింది అట్లా చదువుతాం అనమాట ఈ చాప్టర్ని. చైనాలో మనం చూసినాము వుడ్ బ్లాక్ ప్రింటింగ్, తర్వాత బ్యూరోక్రటిక్ సిస్టమ్, అర్బన్లో ప్రింట్ కల్చర్ బ్లూమ్ అవ్వడము, తర్వాత జపాన్లోకి యూకియో, కితాగవా, ఉతామారో, తర్వాత వచ్చేసి మనకు యూరోప్లోకి వస్తుంది ప్రింట్ అనేది డిమాండ్ కంట్రోల్ చేయలేకపోవడంతో గ్యూటెన్బర్గ్ మనకు మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అని డెవలప్ చేస్తాడు. తర్వాత మనము న్యూ రీడింగ్ పబ్లిక్ అంటే హియరింగ్ పబ్లిక్ నుండి మనకు రీడింగ్ పబ్లిక్కి చేంజ్ అవుతారనమాట. తర్వాత మనం రిలీజియస్ డిబేట్స్ డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఎవరెవరైతే రిఫార్మర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచనలు ఫ్రీగా బుక్స్లో రాసి పబ్లిష్ చేయగలుగుతున్నారు ఎటువంటి భయం లేకుండా. అట్లాంటి ఒక రిఫార్మర్ గురించి మనకు మార్టిన్ లూథర్ 95 థీసిస్ రాసినారు. తర్వాత మెనోచియో మిల్లర్, అతడు చర్చికి అగేనెస్ట్గా రాసినందుకు చర్చ్ వాళ్ళు అతన్ని ఇన్క్విజిషన్ చేస్తారనమాట. అర్థమైందా, ఇన్క్విజిషన్. తర్వాత వచ్చేసి మనము రీడింగ్ మానియా గురించి చూసినాం అనమాట. అంటే వ్యామోహం అనేది పెరిగిపోయిందనమాట రీడింగ్ది, అంటే రీడింగ్ పిచ్చి పడిపోయిందనమాట. చదువుదాం అనే పిచ్చి మొదలైందనమాట. అర్థమైందా. దాంతో మనము ఏం చదివినాం, ఫ్రాన్స్లో బిలోతిక్ బ్లూ, తర్వాత ఇంగ్లాండ్లో చాప్ బుక్స్ అని, తర్వాత ఆల్మనాక్స్ అని ఇలా చదివినాం అనమాట. తర్వాత న్యూస్ పేపర్స్ కూడా రావడం కూడా మొదలైంది. ఇలా మనం చదువుకుంటూ వచ్చినాం అనమాట. తర్వాత మనం ట్రెంబల్, టైరాంట్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ నిరంకుశులారా భయపడండి, రచయితల ముందు భయపడండి అని చదువుకున్నాం అనమాట. తర్వాత ప్రింట్ కల్చర్ రావడం వల్లే మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది క్రియేట్ అయిందనమాట. అది దానికి మనకు 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఏమేమి, ఎన్లైట్మెంట్ థింకర్స్ యొక్క ఐడియాస్ ప్రజల వరకు చేరడం, తర్వాత సెకండ్ వచ్చేసి డైలాగ్ అండ్ డిబేట్ మొదలవ్వడం, తర్వాత థర్డ్ వచ్చేసి రాయల్టీ అలాగే మోర్టాలిటీకి అగేనెస్ట్గా వాయిస్ ఎత్తడం మొదలవుతుందన్నమాట. ఇక్కడ వరకు మనం ప్రీవియస్ వీడియోస్లో చదివినాం అనమాట. 19th సెంచరీ అంటే 19వ శతాబ్దం మొదలైనాక పరిస్థితులు ఎలా మారినాయి, ఇంకా యూరోపే అనమాట, ఇంకా ఇండియాకు వెళ్ళలేదు. ఓకేనా. ద 19th సెంచరీ సా వాస్ట్ లీప్స్ ఇన్ మాస్ లిటరసీ ఇన్ యూరప్, బ్రింగింగ్ ఇన్ లార్జ్ నంబర్స్ ఆఫ్ న్యూ రీడర్స్ అమాంగ్ చిల్డ్రన్, ఉమెన్ అండ్ వర్కర్స్. 19th సెంచరీ రావడంతోనే మనకు లిటరరీ పాపులేషన్లో యూరప్లో లిటరసీ పాపులేషన్ మనకు చాలా గ్రోత్ అనేది కనబడిస్తుంది అనమాట. అంటే చాలామంది ఎడ్యుకేటెడ్ అవుతారనమాట, ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా అవుతారనమాట. అర్థమవుతుంది, లిటరేట్ పాపులేషన్ అవుతారనమాట. వాళ్ళు చిల్డ్రన్స్లో కూడా బాగా పెరిగినారు, ఉమెన్గా ప్రకారం కావచ్చు, వర్కర్స్ ప్రకారం కావచ్చు, లిటరసీ రేట్ అనేది మనకు బాగా పెరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు చిల్డ్రన్ కోసం ఎటువంటి ప్రింట్ అయ్యేటివి, ఇప్పుడు వాళ్ళు బాగా చదువుకుంటున్నారంటే ఎక్కువ బుక్స్ అనేవి చదువుతారనమాట. పాయింట్ అర్థమవుతుందా. వాళ్ళు బాగా చదువుతున్నారు అంటే ఎక్కువ బుక్స్ అనేవి చదువుతారు. ఎక్కువ బుక్స్ చదవాలి అనుకుంటే ఎక్కువ ప్రింటింగ్ అనేది చేయాలన్నమాట. ఏ కనెక్షన్ మనకు ప్రింట్తో ఇక్కడ లింక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ కాబట్టి. యాజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం చిల్డ్రన్ గురించి చదువుదాం అనమాట. మనకు క్వశ్చన్ కూడా వస్తుంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ద 19th సెంచరీ ఇన్ ద ప్రింటింగ్ అడుగుతారనమాట. అప్పుడు ఈ పాయింట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. యాజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బికమ్ కంపల్సరీ ఫ్రమ్ ది లేట్ 19th సెంచరీ, చిల్డ్రన్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ కేటగిరీ ఆఫ్ రీడర్స్. 19th సెంచరీ నుండి మనకు ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ అవ్వడంతో మనకు చిల్డ్రన్ స్కూల్స్కి రావడం మొదలుపెట్టినారు అనమాట, ఎడ్యుకేషన్ తీసుకోవడం మొదలుపెట్టినారనమాట. వాళ్ళు స్కూల్కి వస్తున్నారు అంటే వాళ్ళు ఊరికేం కూర్చోరు కదా, చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ ఉండాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అర్థమైందా, స్టోరీ అర్థమవుతుందా. ప్రొడక్షన్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ బికేమ్ క్రిటికల్ ఫర్ ది పబ్లిషింగ్ ఇండస్ట్రీ. టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా ప్రింట్ చేయడం మొదలవుతుందన్నమాట మనకు. ఏ చిల్డ్రన్స్ ప్రెస్ డివోటెడ్ టు లిటరేచర్ ఫర్ చిల్డ్రన్ అలోన్ వాజ్ సెటప్ ఇన్ ఫ్రాన్స్ ఇన్ 1857. ఎంత డిమాండ్ అనేది పెరిగిందంటే 19th సెంచరీలో చిల్డ్రన్ టెక్స్ట్ బుక్స్ కోసము ఫ్రాన్స్లో ఏకంగా 1857లో చిల్డ్రన్ టెక్స్ట్ బుక్స్ సపరేట్గా ప్రింట్ చేయడానికి ఒక ప్రెస్ అనేది డెవలప్ చేస్తారనమాట, ప్రింటింగ్ ప్రెస్ అనేది. అర్థమైందా. దిస్ ప్రెస్ పబ్లిష్డ్ న్యూ వర్క్స్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ఫెయిరీ టేల్స్ అండ్ ఫోక్ టేల్స్.
మనకు ఈ ప్రెస్ ఏదైతే ఫ్రాన్స్లో ఎస్టాబ్లిష్ అయిందో చిల్డ్రన్ కోసము, అది మనకు ఓల్డ్ ఫెయిరీ టైల్స్ని అలాగే ఫోక్ టైల్స్ని కూడా రాస్తుందండి. ఎందుకంటే జానపద గీతాలు వాటి నుండి పిల్లలు మోటివేషన్ అనేది పొందాలి కాబట్టి. ద గ్రిమ్ బ్రదర్స్ అంటే 2 బ్రదర్స్ అనమాట. ఇన్ జర్మనీ స్పెంట్ ఇయర్స్ కంపైలింగ్ ట్రెడిషనల్ ఫోక్ టైల్స్ గ్యాదర్డ్ ఫ్రమ్ పీజెంట్స్. ఈ గ్రిమ్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీజెంట్స్ రైతుల దగ్గర నుండి ట్రెడిషనల్ ఫోక్ టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసినారనమాట. వాట్ దే కలెక్టెడ్ వాజ్ ఎడిటెడ్ బిఫోర్ ద స్టోరీస్ వర్ పబ్లిష్డ్ ఇన్ ఎస్ కలెక్షన్ ఇన్ 1812. వాళ్ళు ఏవేవైతే ఫోక్ టైల్స్ కలెక్ట్ చేసినారో వాటిని పబ్లిష్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళ యొక్క కలెక్షన్లో. మళ్ళీ వాటిని పబ్లిష్ చేసే ముందు వాటిని ఎడిట్ చేసేవాళ్ళు అనమాట. పబ్లిష్ చేసే ముందు ఎడిట్ చేసేవాళ్ళు. ఎందుకు ఎడిట్ చేసేవాళ్ళు? ఎనీథింగ్ దట్ వాస్ కన్సిడర్డ్ అన్సూటబుల్ ఫర్ చిల్డ్రన్ ఆర్ వుడ్ అపియర్ వల్గర్ టు ద ఎలైట్స్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద పబ్లిష్డ్ వర్షన్. ఎందుకు ఎడిటింగ్ చేసేవాళ్ళంటే దాంట్లో ఒకవేళ చిల్డ్రన్ చదువుకోకుండా ఉండాల్సిన మ్యాటర్ ఏదైనా ఉంటే, తర్వాత వాళ్ళకి ఏమైనా బల్గర్గా లాంగ్వేజ్ ఏమైనా ఉంటే దాన్ని మొత్తం ఎడిటింగ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే అంత చిన్న వయసులో చిల్డ్రన్ మీద అంత చెడు అభిప్రాయం అనేది పడకూడదు కాబట్టి వాళ్ళు ఎడిటింగ్ అనేది చేసేవాళ్ళు అనమాట. రూరల్ ఫోక్ టైల్స్ దస్ అక్వైర్డ్ ఏ న్యూ ఫామ్. అప్పుడు ఎడిటింగ్ చేయడం వల్ల మనకి ఏవైతే ఫోక్ టైల్స్ స్టార్టింగ్లో కలెక్ట్ చేయడము, ఇంకా అవి ఎడిటింగ్ వచ్చిన ఫోక్ టైల్స్కి కొంచెం డిఫరెన్స్ అనేది మనకు కనబడిచ్చేది అనమాట. ఇన్ దిస్ వే ప్రింట్ రికార్డెడ్ ఓల్డ్ టైల్స్ బట్ ఆల్సో చేంజ్డ్ దెమ్. వాళ్ళు ఫోక్ టైల్స్ ఏమో కలెక్ట్ చేసినారు ఎందుకు ప్రింట్ చేయడానికి, కానీ ప్రింటింగ్ విషయానికి వచ్చేసరికి అవి మనకు ఎడిటింగ్ అయ్యేటం అనమాట. ఇది మనకు చిల్డ్రన్ యొక్క రోల్ అనమాట. చిల్డ్రన్లో మనం ఏం చదువుకున్నాం, 19th century నుండి మనకు ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అయిపోతుంది. దానివల్ల చిల్డ్రన్ స్కూల్స్కి వస్తారు, స్కూల్కి వస్తే ఊరికే కూర్చోరు, టెక్స్ట్ బుక్స్ అనేది అవసరం అనమాట. టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడం మొదలుపెట్టాను అనమాట. చాలా డిమాండ్ అనేది వచ్చింది. తర్వాత మనకు ఫ్రాన్స్లో అయితే ఏకంగా ఒక ప్రింటింగ్ ప్రెస్ డెవలప్ చేసినారు కేవలం చిల్డ్రన్స్ కోసం. తర్వాత గ్రిమ్ బ్రదర్స్ కూడా జర్మనీలో మనకు ఫోక్ టైల్స్ అనేవి కలెక్ట్ చేసినామంటే రైతుల నుండి, అంటే వాటిని పబ్లిష్ చేసే ముందు ఎడిటింగ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే చిల్డ్రన్ మీద చెడు అభిప్రాయం పడుకోకుండా ఉండడానికి. తర్వాత మనము ఫోక్ టైల్స్ని కూడా రికార్డ్ చేస్తుందని అర్థం చేసుకున్నాం అనమాట. పక్కన ఉన్న పిక్చర్ మనకి ఏం చెప్తుందంటే ఫ్రంటీస్ పీస్ ఆఫ్ పెన్నీ మ్యాగజైన్. పెన్నీ మ్యాగజైన్స్ బాగా ఎక్కువగా ప్రచారంలోకి వెళ్ళాయి అనమాట. అప్పుడు అర్థమవుతుందా? పెన్నీ మ్యాగజైన్ వాజ్ పబ్లిష్డ్ బిట్వీన్ 1832 and 1835 ఇన్ ఇంగ్లాండ్ బై ద సొసైటీ ఫర్ ది డిఫ్యూజన్ ఆఫ్ యూజువల్ నాలెడ్జ్. మనకు 1832 అలాగే 1835 ఇంగ్లాండ్లో ఎక్కువగా ఈ పెన్నీ మ్యాగజైన్ అనేది పబ్లిష్ అయిందనమాట. ఎందుకు? సొసైటీలో పీపుల్కి యూస్ఫుల్ నాలెడ్జ్ ఇవ్వడానికి అనమాట. ఇట్ వాజ్ ఎయిమ్డ్ ప్రైమర్లీ అట్ ద వర్కింగ్ క్లాస్. ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ కోసం ఆ పెన్నీ బుక్స్ అనేవి మ్యాగజైన్స్ అనేవి మనం ప్రింట్ చేసాం అనమాట. మీరు ఈరోజుకి కూడా గమనించినారని కూడా మన ఇండియాలో ఎక్కువగా ప్రింటింగ్ వాడుతున్నారు అంటే అది ఏ సెక్టర్ తెలుసా? ఎడ్యుకేషన్ సెక్టర్ అనమాట. ఎందుకో క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటి కోసం మనము ప్రింటింగ్ అనేది ఎక్కువగా చిల్డ్రన్ స్కూల్ సెక్టర్లోనే వాడుతాం అనమాట. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్లోనే వాడతాం అనమాట. ఇప్పుడు ఉమెన్కి వద్దాం. క్వశ్చన్ అర్థమైంది కదా? మనకు గుర్తుపెట్టుకోండి, చాప్టర్ నుండి 8 marks క్వశ్చన్ ఫిక్స్, 2 marks క్వశ్చన్ ఫిక్స్, 2 marks మ్యాప్ పాయింటింగ్ కూడా ఫిక్స్. మ్యాప్ పాయింటింగ్ భయపడద్దండి, నేనుండగా మీకు మ్యాప్ పాయింటింగ్లో 1 mark కూడా పోయినండి అనమాట. ఓకేనా? 8 marksకి పెద్ద క్వశ్చన్ ఇట్లా అడిగేస్తారు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ చిల్డ్రన్, ఉమెన్ అండ్ వర్కర్స్ ఇన్ ప్రింటింగ్ ఇన్ ద 19th century అని అడుగుతారనమాట. అప్పుడు మీరు 3 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉమెన్ యొక్క కేసు అర్థం చేసుకుందాం. ఉమెన్ బికెమ్ ఇంపార్టెంట్ యాజ్ రీడర్స్ ఆర్ యాజ్ వెల్ యాజ్ రైటర్స్. ఉమెన్ కేవలం చదవడం లేదు, రాస్తున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయినారు కాబట్టి, లిటరేట్ అయినారు కాబట్టి. పెన్నీ మ్యాగజైన్స్ వర్ ఎస్పెషలీ మీంట్ ఫర్ ఉమెన్ యాజ్ వర్ మాన్యువల్స్ టీచింగ్ ప్రాపర్ బిహేవియర్ అండ్ హౌస్ కీపింగ్. ముఖ్యంగా పెన్నీ మ్యాగజైన్స్ వర్కర్స్తో సహా అలాగే ఉమెన్ కోసం కూడా ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు? ఉమెన్కి వాళ్ళు ఎలా నడుచుకోవాలో ప్రాపర్ బిహేవియర్ని చెప్పేందుకు, అలాగే హౌస్ కీపింగ్ ఎలా చేయాలో అటువంటి థింగ్స్ అన్నీ మనకు ఆ పెన్నీ బుక్స్లో ఉండేవి అనమాట. వెన్ నోవెల్స్ బిగాన్ టు బీ రిటన్ ఇన్ ద 19th century, ఉమెన్ వర్ సీన్ యాజ్ ఇంపార్టెంట్ రీడర్స్. ఎప్పుడైతే ఉమెన్ నోవెల్స్ని రాయడం మొదలు పెడతారో 19th centuryలో, వాళ్ళని ఇంపార్టెంట్ రీడర్స్గా చూడడం మొదలుపెట్టినాం అనమాట. కొంతమంది బెస్ట్ నవలిస్ట్
పేర్లు చదువుకుందాం అనమాట. జేన్ ఆస్టిన్, తర్వాత బ్రాంట్ సిస్టర్స్, తర్వాత వచ్చేసి జార్జ్ ఇలియట్. వీళ్ళు ముగ్గురు మనకు ఫేమస్ నవలిస్ట్ అనమాట. ఖచ్చితంగా అడుగుతారు, హూ ఆర్ ద బెస్ట్ నోన్ నవలిస్ట్ అమాంగ్ ఉమెన్ ఇన్ ద 19th century అని అడుగుతారు అనమాట. జేన్ ఆస్టెన్, బ్రాంటీ సిస్టర్స్, జార్జ్ ఎలియట్. ఓకేనా. ద రైటింగ్స్ బికేమ్ ఇంపార్టెంట్ ఇన్ డిఫైనింగ్ ఏ న్యూ టైప్ ఆఫ్ ఉమెన్. వీళ్ళ రైటింగ్స్ ఉమెన్ని కొత్త ఆలోచించేటికి ప్రోత్సహించినాయన్నమాట. అర్థమైందా. ఎ పర్సన్ విత్ విల్, స్ట్రెంగ్త్ ఆఫ్ పర్సనాలిటీ, డిటర్మినేషన్ అంటే ధైర్యం, అండ్ ద పవర్ టు థింక్. ఉమెన్ని ఎలా చేంజ్ చేసినారంటే విల్, నమ్మకం పెంచింది. స్ట్రెంగ్త్ ఆఫ్ పర్సనాలిటీ, మనకంటూ ఒక స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. డిటర్మినేషన్, ధైర్యం అనేది ఉండాలి. అలాగే పవర్, శక్తి అనేది ఉండాలి. స్వేచ్ఛగా ఆలోచించడానికి, మనమంతకు ఓన్గా ఆలోచించడానికి. ఇది మనకు ఉమెన్ పొజిషన్ అనమాట. 19th century యూరప్లో ఉమెన్ యొక్క పొజిషన్ ఇన్ ప్రింట్ అంటే ఇది రాయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు వర్కర్స్ పరిస్థితికి వద్దామన్నమాట. లెండింగ్ లైబ్రరీస్ హ్యాడ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ది 17th century ఆన్వర్డ్స్. లెండింగ్ లైబ్రరీస్ అంటే మీరు పుస్తకాన్ని ఇంటికి వచ్చి చదువుకోవచ్చు అనమాట. తీసుకొని వచ్చి అక్కడ సైన్ పెట్టేసి, ఇప్పుడు ఇదే లైబ్రరీస్ అట్లనే పనిచేస్తాయి అనమాట. ఇప్పుడేమి మనం లైబ్రరీకి వెళ్ళొచ్చు, ఒక బుక్ తీసుకొచ్చి ఇంత టైం వరకు నేను తీసుకుంటా అని చెప్పి డబ్బులు కట్టేసి తెచ్చుకోవచ్చు అనమాట. అర్థమైందా. లేకుంటే కొన్ని బుక్ స్టాల్స్ లైబ్రరీస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్, దాంట్లో మనకు ఫ్రీగా కూడా ఇస్తారనమాట. ఇన్ ద 19th century లెండింగ్ లైబ్రరీస్ ఇన్ ఇంగ్లాండ్ బికేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ వైట్ కాలర్ వర్కర్స్. తర్వాత వచ్చేసి ఆర్టిషన్స్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఈ లెండింగ్ లైబ్రరీస్ రావడం వల్ల మనకు ఈ వైట్ కాలర్ వర్కర్స్ అంటే గవర్నమెంట్ వర్కర్స్, సర్కార్ నౌకరీ ఏదైతే ఉంటుందో ఆ వర్కర్స్ కావచ్చు, ఆర్టిషన్స్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరికీ ఒక అవకాశం వచ్చిందనమాట ఈ లెండింగ్ లైబ్రరీస్ వల్ల. వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఈ లెండింగ్ లైబ్రరీస్ అనేది ఒక అవకాశంగా కనబడిచ్చిందనమాట. ఆఫ్టర్ ద వర్కింగ్ డే వాజ్ గ్రాడ్యువల్లీ షార్టెండ్ ఫ్రమ్ ది మిడ్ 19th century. సమ్టైమ్స్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ వర్కింగ్ క్లాస్ పీపుల్ రోట్ ఫర్ దెమ్సెల్స్. కొంతమంది సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వర్కింగ్ క్లాస్, వాళ్ళు కొన్ని రైటింగ్స్ కూడా రాసినారనమాట. ఆఫ్టర్ ద వర్కింగ్ డే వాజ్ గ్రాడ్యువల్లీ షార్టెండ్ ఫ్రమ్ ది మిడ్ 19th century. మనకు ముందు 19th century ముందు వర్కర్స్కి ఎక్కువసేపు పని చేయించేవాళ్ళు అనమాట. దాదాపు రోజుకి 18 గంటలు 19 గంటలు పని చేయించేవాళ్ళు అనమాట. తర్వాత స్లోగా మనకు మిడ్ 19th century దగ్గరకు వచ్చేసరికి అది ఏదైతే పని చేసే కాలం ఉందో దాన్ని తగ్గించినారనమాట. అప్పుడు వర్కర్స్కి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసము, అలాగే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కోసం టైం అనేది దొరికిందనమాట. సెల్ఫ్ ఇంప్రూవ్మేషన్ అంటే స్వీయ అభివృద్ధి, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే సెల్ఫ్ వ్యక్తీకరణ, అంటే తాము ఏమి చేయాలి అని ఆలోచించడానికి కూడా టైం అనేది దొరుకుతుందనమాట. ఆ వర్కర్స్ పొలిటికల్ ట్రాక్ట్స్ వాటిని రాసినారు, అంటే రాజకీయాలకు సంబంధించిన కథలు. తర్వాత ఆటోబయోగ్రఫీస్ రాసినారనమాట. ఇవి మనకు చిల్డ్రన్ యొక్క రోలు, ఉమెన్ యొక్క రోలు, తర్వాత వర్కర్స్ యొక్క రోల్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఇన్నోవేషన్స్ హెడ్డింగ్ చూసిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, ఇప్పటి వరకు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ చేసినాం, హిచెన్బర్గ్ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్. ఇప్పుడు ఇంకా ఆ ప్రింటింగ్ విషయంలో ఇంకొన్ని ఇన్నోవేషన్స్ అనేవి మనకు జరుగుతాయన్నమాట. అవే మనం చదువుకోవాలి. అది క్వశ్చన్గా కూడా అడుగుతుంది అనమాట. వాట్ వర్ ద వేరియస్ టెక్నాలజికల్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రింటింగ్ వరల్డ్ ఇన్ 19th and 20th century. 19వ శతాబ్దంలోనూ అలాగే 20th centuryలో మనకు యూరప్లో లేకుంటే వరల్డ్ ప్రకారం కూడా కావచ్చు, ప్రింటింగ్లో ఎటువంటి టెక్నాలజికల్ చేంజెస్ అనేవి మనకు డెవలప్ అయినాయి దాని గురించి అడుగుతారనమాట. క్లియర్గా ఇక్కడే నేర్చుకొని పోదాం అనమాట. ఇక్కడ పేర్లు ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ టెక్నిక్ అనమాట. రోజు చదువుతూ ఉండాలన్నమాట, రివైజ్ చేస్తుండాలి అన్నమాట. అట్లా మనకు ఇవన్నీ బాగా గుర్తుకుంటాయి అనమాట. ఇయర్స్ కావచ్చు, పేర్లు కావచ్చు. జాగ్రఫీ, హిస్టరీ మీకు బాగా గుర్తుకుండాలంటే రోజు చదవండి అనమాట. అట్లీస్ట్ 1 టాపిక్, అట్లీస్ట్ 1 క్వశ్చన్.
బై ద లేట్ 18th century ద ప్రెస్ కేమ్ టు బి మేడ్ అప్ ఆఫ్ మెటల్. 18th century ఆఖరికి వచ్చేసరికి మనకు ఇది ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ఉందో అది మనకు మెటల్తో తయారు చేయడం మొదలుపెట్టినారనమాట. ఇప్పటి వరకు ఎక్కువగా మనకు వుడ్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు మెటల్తో తయారు చేయడం మొదలుపెట్టినారనమాట. త్రూ ద 19th century దెర్ వర్ ఏ సిరీస్ ఆఫ్ ఫర్దర్ ఇన్నోవేషన్స్ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఇంకా 19th century మొదలైనాక ఇంకా ఎక్కువ టెక్నాలజికల్ చేంజెస్ అనేవి వచ్చినాయన్నమాట మనకు ప్రింటింగ్ సెక్టర్లో. బై ద మిడ్ 19th century అంటే 1850 వచ్చే సమయానికి రిచర్డ్ ఎం హోయ్ ఆఫ్ న్యూయార్క్ హ్యాడ్ ప్రిఫర్డ్ ద పవర్ డ్రివెన్ సిలిండ్రికల్ ప్రెస్. మనకు ఎవడైతే న్యూయార్క్ యొక్క నివాసి ఉన్నాడో రిచర్డ్ ఎం హోయ్, అతడు పవర్ డ్రివెన్ సిలిండ్రికల్ ప్రెస్ని డెవలప్ చేస్తాడనమాట, ఇన్వెంట్ అనేది చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, హూ డిస్కవర్డ్ లేకుంటే హూ ఇన్వెంటెడ్ ద పవర్ డ్రివెన్ సిలిండ్రికల్ ప్రెస్ అని అడుగుతాడనమాట ఇన్ ద మిడ్ 19th century అంటే రిచర్డ్ ఎం హోయ్ ఆఫ్ న్యూయార్క్. దిస్ వాస్ కేపబుల్ ఆఫ్ ప్రింటింగ్ 8,000 sheets per hour. ఇది ఏదైతే రిచర్డ్ ఎం హోయ్ డిస్కవర్ చేసినాడు, ఇన్వెంట్ చేసినాడో పవర్ డ్రివెన్ సిలిండ్రికల్ ప్రెస్, ఇది మనకు గంటకు 8,000 షీట్లను ప్రొడ్యూస్ చేయగలదనమాట. దిస్ ప్రెస్ వాజ్ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ ప్రింటింగ్ న్యూస్ పేపర్స్. కానీ ఈ పవర్ డ్రివెన్ ప్రింటింగ్ సిలిండ్రికల్ ప్రెస్ మనకు ఎక్కువగా న్యూస్ పేపర్స్ ప్రింట్ చేయడం కోసం వాడినారనమాట. ఇన్ ద లేట్ 19th century ద ఆఫ్సెట్ ప్రెస్ వాజ్ డెవలప్డ్ విచ్ కుడ్ ప్రింట్ అప్ టు 6 colors అట్ ఎ టైమ్. కానీ 19th century ఆఖరికి వచ్చేసరికి ఒక ఆఫ్సెట్ ప్రెస్ అనేది డెవలప్ అయిందనమాట. ఆ ఆఫ్సెట్ ప్రెస్ ఇప్పుడు 6 colorsని అట్ ఏ టైం ప్రింట్ చేయగలదనమాట. అర్థమైందా? సరే, రిచర్డ్ ఎం హోయ్ ఒకటి, సెకండ్ది వచ్చేసి ఆఫ్సెట్ ప్రెస్, థర్డ్ది ఫ్రమ్ ది టర్న్ ఆఫ్ ది 20th century రావడంతో ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ప్రెసెస్ యాక్సిలరేటెడ్ ప్రింటింగ్ ఆపరేషన్స్. ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ప్రెసెస్ అనేవి మనకు ఇన్వెంట్ అయినాయి అనమాట. దీనివల్ల ప్రింటింగ్ అనేది ఇంకా స్పీడ్గా జరగడం మొదలైంది. ఏ సిరీస్ ఆఫ్ అదర్ డెవలప్మెంట్స్ ఫాలోడ్. ఇంకా మనకు ఇన్నోవేషన్స్ అనేవి కంటిన్యూ అయినాయి అనమాట. మెథడ్స్ ఆఫ్ ఫీడింగ్ పేపర్ ఇంప్రూవ్డ్. ద క్వాలిటీ ఆఫ్ ప్లేట్స్ బికేమ్ బెటర్. ఆటోమేటిక్ పేపర్ రీల్స్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ కంట్రోల్స్ ఆఫ్ ది కలర్ రిజిస్టర్ వర్ ఇంట్రడ్యూస్డ్. మనకు పేపర్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. తర్వాత అవి ఏవైతే ప్లేట్స్ వాడతారో మనకు ప్రింటింగ్ మిషన్లో, ఆ ప్లేట్స్ యొక్క క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఆటోమేటిక్గా మనం పేపర్స్ని ప్రింట్ చేయగలుగుతున్నాం. ఫోటో ఎలక్ట్రిక్ కంట్రోల్స్ అనేవి వచ్చినాయి. అంటే మనం ఇప్పటి నుండి ప్రింటింగ్లో ఏ కలర్ రాళ్ళను కూడా మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. ద అక్యుములేషన్ ఆఫ్ సెవరల్ ఇండివిజువల్ అండ్ మెకానికల్ ఇంప్రూవ్స్ ట్రాన్స్ఫార్మ్ ద అపియరెన్స్ ఆఫ్ ప్రింటెడ్ టెక్స్ట్. దీనివల్ల ఎక్కువ ఇన్నోవేషన్స్ కావచ్చు, ఇంప్రూవ్మెంట్స్ జరగడం వల్ల మనకు అపియరెన్స్ ఏదైతే ఉందో ప్రింటెడ్ టెక్స్ట్ అది చాలా బాగుందన్నమాట, చాలా బాగా వచ్చిందనమాట. ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ కంటిన్యూస్లీ డెవలప్ న్యూ స్ట్రాటజీస్ టు సెల్ దర్ ప్రోడక్ట్. ఎట్లయితే ప్రింటింగ్లో డెవలప్మెంట్ వచ్చిందో అలాగే సేల్ చేయడం విషయంలో కూడా డెవలప్మెంట్ అనేది రాళ్ళ లేదా చెప్పండి, అలాగే వచ్చిందనమాట. ఈ పబ్లిషర్స్ కావచ్చు, వాళ్ళు కొత్త మెథడ్స్ అనేది ఫాలో అయినారన్నమాట వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి. 19th century periodical serialized important novels which gave birth to a particular way of writing novels. మనకు 19th century నుండి ఇంకేవైతే నావెల్స్ ఉంటాయో వాటిని సపరేట్ చేసిన అనమాట టాపిక్ ప్రకారం. ఇన్ ద 1920s ఇన్ ఇంగ్లాండ్ పాపులర్ వర్క్స్ వర్ సోల్డ్ ఇన్ చీప్ సిరీస్ కాల్డ్ ద షిల్లింగ్ సిరీస్. మనకు ఏవైతే చీప్ బుక్స్ ఉంటాయో, లో కాస్ట్ బుక్స్ ఉంటాయో అవి మనకు 1920 నుండి ఇంగ్లాండ్లో చీప్ సిరీస్ అనేది మొదలైందనమాట. వాటిని మనం షిల్లింగ్ సిరీస్ అంటాం అనమాట. ఈ షిల్లింగ్ సిరీస్లో మనకు చాలా బుక్స్ అనేవి వచ్చినాయి అట్ లో కాస్ట్ అనమాట. ద డస్ట్ కవర్ ఆర్ ద బుక్ జాకెట్ ఈజ్ ఆల్సో ఏ 20th century ఇన్నోవేషన్. ఇప్పటి నుండి నీ బుక్కి దుమ్ అనేది పడదు అనమాట, ఎందుకంటే బుక్ జాకెట్ అనేది వచ్చిందనమాట. రైట్ ద ఆన్సెట్ ఆఫ్ ది గ్రేట్ డిప్రెషన్ ఇన్ ద 1930s పబ్లిషర్స్ ఫియర్డ్ ఏ డిక్లైన్ ఇన్ బుక్ పర్చేసెస్ టు సస్టైన్ బయింగ్ దే బ్రాట్ అవుట్ చీప్ పేపర్ బ్యాగ్ ఎడిషన్స్. గ్రేట్ డిప్రెషన్ రావడంతో 1930sలో పబ్లిషర్స్ వాళ్ళు చాలా భయపడి ఆందోళనకి గురయ్యి వాళ్ళు తయారు చేసే పేపర్ బ్యాగ్ ఎడిషన్స్ ఏదైతే ఉందో అవి వాటిని చీప్ కాస్ట్కి ఇవ్వడం మొదలుపెట్టేసినాయి అనమాట. ఇది మనకు ఫర్దర్ ఇన్నోవేషన్స్. మొత్తం మనకి దీంట్లో 5 to 6 పాయింట్స్ అనేవి ఈజీగా తయారవుతాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు కింద పిక్చర్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అడ్వర్టైజ్మెంట్స్ అట్ ఏ రైల్వే స్టేషన్ ఇన్ ఇంగ్లాండ్. మనకి ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. ఎక్కడ? ఇంగ్లాండ్లో అనమాట.
ఏ లిథోగ్రాఫ్ బై ఆల్ఫ్రెడ్ కోన్కానిన్ 1874. ఇది మనకు ఆల్ఫ్రెడ్ కోన్కానిన్ డ్రా చేస్తాడు అనమాట. ప్రింటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ నోటీసెస్ వర్ ప్లాస్టర్డ్ ఆన్ స్ట్రీట్ వాల్స్, రైల్వే ప్లాట్ఫామ్స్ అండ్ పబ్లిక్ బిల్డింగ్స్. ఈ ప్రింటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము స్ట్రీట్ వాల్స్ మీద కావచ్చు, స్ట్రీట్స్లో కావచ్చు, తర్వాత వచ్చేసి రైల్వే ప్లాట్ఫామ్స్లో కావచ్చు, పబ్లిక్ బిల్డింగ్స్లో కావచ్చు, ఇవన్నీ అతికించినారనమాట మనకు. ఎందుకు? అడ్వర్టైజ్మెంట్ పర్పస్ కోసం అనమాట. అర్థమైందా? ఇంకా మన యొక్క ప్రియమైన భారతదేశం అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఇండియాలో ప్రింట్ అనేది ఎట్లా మొదలైంది, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, అవి మనం స్లోగా చదువుకుంటూ వెళ్దాం అనమాట. ఓకేనా? నేను 3 పార్ట్స్గా చదువుదామన్నా ఈ చాప్టర్ని. అలాగే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, అప్పుడే మనకు ఈజీ గుర్తుకుంటాయి. ఎట్లా? ఫస్ట్ పార్ట్లో చైనా జపాన్కి సంబంధించిన మొత్తం స్టోరీ ఉండాలి. సెకండ్ పార్ట్లో యూరోప్కి సంబంధించిన మొత్తం స్టోరీ ఉండాలి. వాడెవడన్నా కానీ రైటర్ ఉండాల్సిందే అనమాట. తర్వాత ఇప్పుడు లాస్ట్ పార్ట్లో మనము ఇండియాలో ప్రింట్ అనేది ఎలా వచ్చింది, తర్వాత ప్రింట్ రాకముందు మనకి ఎలా ఉండేది, అంటే బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ప్రింట్ రాకముందు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు చదవడం కోసము, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ వచ్చిన తర్వాత ఏమేమి ఇంపాక్ట్ జరిగినాయి అటువంటివి అనమాట. అవి మనం ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం అనమాట. లెట్ us see when printings began in India and how ideas and information were written before the age of print. మనము ఇండియాలో ప్రింట్ ఎలా మొదలైంది, తర్వాత ప్రింట్ రాకముందు ఐడియాస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవి ఎలా రాసేవాళ్ళు, అలాగే ప్రజల వరకు ఎలా చేరేటివి, దానికి మొత్తం ఆన్సర్స్ అనేది వెతుక్కుందాం అనమాట. మనోస్క్రిప్ట్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ప్రింట్ రాకముందు మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? మనోస్క్రిప్ట్స్, చేతి రాత ద్వారా పత్రాలు ఏవైతే ఉంటాయో, చేతి ద్వారా రాసినట్టు బుక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు పబ్లిష్ అయినాయి అనమాట. ఏవైతే చేతితో రాస్తామో వాటిని మనం మనోస్క్రిప్ట్స్ అంటాం అనమాట. ఇండియా హ్యాడ్ ఏ వెరీ రిచ్ అండ్ ఓల్డ్ ట్రెడిషన్ ఆఫ్ హ్యాండ్ రిటెన్ మనోస్క్రిప్ట్స్ ఇన్ సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్ యాజ్ వెల్ యాజ్ ద వేరియస్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్. మనకెప్పుడు వస్తుంది ప్రింటింగ్ ఇండియాకి? అప్పటి వరకు మన ఇండియాలో ఫేమస్ ఎవరో తెలుసా? ఈ మనోస్క్రిప్ట్స్ అనమాట. ఎక్కువ మనోస్క్రిప్ట్స్ అనేది మనం చూడగలుగుతాం అనమాట. ఈ రోజుకి కొన్ని ఉన్నాయన్నమాట, అట్లనే ధ్వంసం అవ్వకుండా కొన్ని అయితే ఉన్నాయి మనకు. ఎక్కువ మనకు సాంస్క్రిట్ భాషలోనే మనోస్క్రిప్ట్స్ అనేవి ఎక్కువ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, అరబిక్ కావచ్చు, పర్షియన్ కావచ్చు. వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే లోకల్ లాంగ్వేజెస్ అనమాట. అది కాక మనకు ఈ మనోస్క్రిప్ట్స్ అనేవి లోకల్ లాంగ్వేజెస్ మీద ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఏమి తెలుగు అనమాట. అలా తెలుగు దాని మీద మనోస్క్రిప్ట్స్ అనేవి ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. మనోస్క్రిప్ట్స్ వర్ కాపీడ్ ఆన్ పామ్ లీవ్స్ ఆర్ ఆన్ హ్యాండ్మేడ్ పేపర్. ఈ మనోస్క్రిప్ట్స్ అనేవి మనకు పామ్ లీవ్స్ మీద కానీ లేకుంటే హ్యాండ్మేడ్ పేపర్ మీద కానీ కాపీ చేసేవాళ్ళు అనమాట. పేజెస్ వర్ సమ్టైమ్స్ బ్యూటిఫుల్లీ ఇల్లస్ట్రేటెడ్. అలాగే డిజైన్స్ అనేవి వేసేవాళ్ళు అనమాట. దే వుడ్ బి ఎయిదర్ ప్రెస్డ్ బిట్వీన్ వుడెన్ కవర్స్ ఆర్ సీన్ టుగెదర్ టు ఎన్ష్యూర్ ప్రిజర్వేషన్. వాళ్ళు ఆ వుడ్ కవర్స్ని కావచ్చు, సీన్స్ కావచ్చు, టుగెదర్ ప్రెస్ అనేది చేసేసి ప్రిజర్వ్ అనేది చేసేవాళ్ళు అనమాట. అంటే ఎందుకంటే ఆ పామ్లీస్ అంటే మనకు మెత్తగా ఉంటాయి, లేకోకుంటే హ్యాండ్మేడ్ పేపర్ కావచ్చు, వెనకాల మనకు అచ్చులు అనేవి పడతాయి, లైక్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్లో లాగా అలా సీవ్ చేసేవాళ్ళు అనమాట. మనోస్క్రిప్ట్స్ కంటిన్యూ టు బి ప్రొడ్యూస్ స్టిల్ వెల్ ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రింట్ డౌన్ ద లేట్ 19th century. ఎప్పుడో 19th century ఆఖరిలో మనకు ఇండియాకి ప్రింట్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు వచ్చేంత వరకు ఈ మనోస్క్రిప్ట్స్ రాజుగా బతికినాయి అనమాట. మనోస్క్రిప్ట్స్ హవెవర్ వర్ హైలీ ఎక్స్పెన్సివ్ అండ్ ఫ్రెజైల్. అయినప్పటికీ మనోస్క్రిప్ట్స్ అంటే మనకు చాలా ఖరీదు ఎక్కువ, అలాగే ఫ్రెజైల్ అంటే పలుచుగా ఉంటాయి అనమాట. పేజీలు అనేవి ఇట్లా పట్టుకుంటే చిరిగిపోతాయి అనమాట. దే హ్యాడ్ టు బి హ్యాండ్లెడ్ కేర్ఫుల్లీ అండ్ దే కుడ్ నాట్ బి రెడ్ ఈజీలీ యాజ్ ద స్క్రిప్ట్ వాజ్ రిటెన్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్. మనము ఈ మనోస్క్రిప్ట్స్ని అంత ఈజీగా పట్టుకోలేము, అంత ఈజీగా హ్యాండిల్ అనేది చేయలేము. ఎంత ఈజీగా అంటే వాటిని చదివినంత ఈజీగా, అలాగే రాసినంత ఈజీగా వాటిని హ్యాండిల్ చేయలేము అనమాట. ఎందుకంటే చాలా పలుచగా ఉంటాయి, వాటిని ఎక్కడ పట్టుకుంటే తునిగిపోతాయో అన్నట్టు ఉంటాయి అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకు 2 పిక్చర్స్ అనేది ఇచ్చిన. పైన పిక్చర్ వచ్చేసి మనకు పేజెస్ ఫ్రమ్ గీతా గోవింద ఆఫ్ జయదేవ 18th century. జయదేవ రాసిన గీతా గోవిందాలో మనకు ఇవి కొన్ని పేజెస్ అనమాట. ఓకేనా? ఇది కింద వచ్చేసి మనకు పేజెస్ ఫ్రమ్ ది దివాన్ ఆఫ్
హఫీజ్. దివాన్ అంటే ఒప్పందం అనమాట, దాని యొక్క పత్రాలు ఇవి. ఓకేనా, ఇక్కడ కూడా మీరు చూస్తే ఆ పత్రాలని కాపీయింగ్ చేయడానికి ఇద్దరు కూర్చున్నారనమాట. చూడండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. ప్రింట్ రాకముందు మనకి ఎక్కువగా వీళ్ళు ఎవరు క్యాలిగ్రఫీనే ఎక్కువ వాడేవాళ్ళు అనమాట. ద ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ రైటింగ్. సో మనోస్క్రిప్ట్స్ వర్ నాట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎవ్రీడే లైఫ్. వీటిని హ్యాండిల్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే ఇవి పట్టుకోవడానికి, ఇవి రాయడానికి, డిఫరెంట్ స్టైల్స్లో రావడానికి సులభంగా ఉండొచ్చు, కానీ చెప్పడానికి, చదవడానికి, పట్టుకోవడానికి చాలా ఇబ్బంది వచ్చేదన్నమాట. ఈవెన్ దో ప్రీ కొలోనియల్ బెంగాల్ హ్యాడ్ డెవలప్డ్ అన్ ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ విలేజ్ ప్రైమరీ స్కూల్స్, స్టూడెంట్స్ వెరీ ఆఫెన్ డిడ్ నాట్ రెడ్ టెక్స్. బెంగాల్లో మనకు ప్రీ కొలోనియల్ బెంగాల్ అంటే కొలోనియల్ రాకముందు కూడా మనకు బంగ్లాదేశ్ అంటే బెంగాల్ అనుకోవచ్చు అనమాట. అక్కడ మనకు విలేజ్ ప్రైమరీ స్కూల్స్ అనేది ఎస్టాబ్లిష్ అయినాయి. అర్థమైందా? స్టూడెంట్స్ కోసం అనమాట. దే ఓన్లీ లర్న్ టు రైట్. ఆ స్టూడెంట్స్ కేవలం రాయడానికి నేర్చుకునే వాళ్ళు అనమాట, ఎట్లా రాయాలి అని. టీచర్స్ డిక్టేటెడ్ పోర్షన్స్ ఆఫ్ టెక్స్ట్ ఫ్రమ్ మెమొరీ అండ్ స్టూడెంట్స్ రోట్ దెమ్ డౌన్. టీచర్స్ వాళ్ళకు డిక్టేట్ చేసేవాళ్ళు, వాళ్ళు రాసుకునే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మీ దగ్గర అన్ని ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. యూట్యూబ్లో వెళ్తే సోషల్ సైన్స్ ఛానల్ ఉంది, స్కూల్కి వెళ్తే టీచర్స్ ఉన్నారు, ట్యూషన్స్ వెళ్తే ట్యూషన్ సార్స్ ఉన్నారనమాట. మీరు ఎక్కడైనా వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు అనమాట ఏమైనా డౌట్స్ వస్తే. మెనీ థస్ బికేమ్ లిటరేట్ వితౌట్ ఎవర్ యాక్చువల్లీ రీడింగ్ ఎనీ కైండ్స్ ఆఫ్ టెక్స్ట్. కానీ కొంతమంది లిటరేట్ అయిపోతారు. ఎలా? కొన్ని అవసరమైన టెక్స్ట్లు చదవకపోయినా కూడా లిటరేట్ అయిపోతారనమాట. పాయింట్ అర్థమవుతుందా మీకు? ఇంకా పక్కన మనకు పిక్చర్ వచ్చేసి పేజెస్ ఫ్రమ్ ది ఋగ్వేద. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేద, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనమాట. ఈ 4 వేదాల్లో మనకు ఋగ్వేద యొక్క పేజెస్ అనమాట. ఇవన్నీ వేదాలు చదవడం చాలా కష్టం అనమాట. దాదాపు 12 ఇయర్స్ అనేది పడుతుంది ఒక్కొక్క వేదానికి. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ రాకముందు ఇండియాలో పరిస్థితి ఏమో చదువుకున్నాం. ప్రింట్ వచ్చినాక ఇండియాలో పరిస్థితి ఏమి, అది చదవాలి కదా, చదువుదాం. ద ప్రింటింగ్ ప్రెస్ ఫస్ట్ కేమ్ టు గోవా విత్ పోర్చుగీస్ మిషనరీస్. మనకు ఇండియాలో ఫస్ట్ ప్రింట్ వచ్చినది గోవాలోకి అనమాట. గోవాలోకి ఎవరు తెచ్చినారు? పోర్చుగీస్ మిషనరీస్ అనమాట. పోర్చుగీస్ మిషనరీస్ అంటే క్రిస్టియన్ పీపుల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎవరెవరైతే క్రిస్టియన్స్ చూస్తున్నారో అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్ అనమాట. ఓకేనా? జీసస్ ప్రైస్ లాంట్ కొన్కొని అండ్ ప్రింటెడ్ సెవరల్ ట్రాక్ట్స్. మనకు ఏదైతే జీసస్ ఉంటాయో మనకు మత ప్రచారాలు అంటాం, ప్రైస్, అవి మనకు కోన్కన్ లాంగ్వేజ్లో ప్రింట్ చేయడం మొదలుపెట్టినారనమాట. అర్థమైతే ఎందుకు కోన్కన్ లాంగ్వేజ్లో ప్రింట్ చేసినారు? ఎందుకంటే మనకు ఎక్కడైతే ఇది గోవా ఉందో అక్కడ మనకు 3 కోస్ట్లు అనేవి ఉంటుంది. మన కోన్కన్, కనాద్, తర్వాత వచ్చేసి మనకు ఇంకోటి వస్తుంది, పేరు గుర్తు రావట్లేదు. గోవా ఉన్న కరెక్ట్ చోట మనకు కోన్కని లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారు అనమాట. అందుకే ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క బైబిల్ అంటే ఇండైరెక్ట్గా బైబిల్ వాటిని కోన్కన్ లాంగ్వేజ్లో ప్రింట్ చేయడం మొదలు పెడతారు అనమాట. అలా ప్రింట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క రిలీజ్ అనేది స్ప్రెడ్ అవుతుందని వాళ్ళ నమ్మకం అనమాట. బై 1674 అబౌట్ 50 books హ్యాడ్ బీన్ ప్రింటెడ్ ఇన్ ద కోన్కని అండ్ కన్నడ లాంగ్వేజెస్. కన్నడ లాంగ్వేజ్ అంటే కన్నడ లాంగ్వేజెస్ అనమాట. 1674 వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 50 books అనేటివి ప్రింట్ అవుతాయి అనమాట కోన్కని అలాగే కన్నడ లాంగ్వేజెస్లో. క్యాథోలిక్ ప్రైస్ ప్రింటెడ్ ద ఫస్ట్ తమిళ్ బుక్ ఇన్ 1579 అటు కొచ్చిన్. క్యాథోలిక్ ప్రైస్ అంటే వీళ్ళు కూడా మన క్రిస్టియానిటీలో ఒక సెగ్మెంట్ అనమాట. వీళ్ళు కూడా మనకు ఫస్ట్ తమిళ్ బుక్ అనేది 1579లో కొచ్చిన్లో ప్రింట్ చేస్తారనమాట. అలాగే 1713లో ఫస్ట్ మలయాళం బుక్ వాజ్ ప్రింటెడ్ బై దెమ్. ఫస్ట్ మలయాళం బుక్ అనేది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. బై 1710 డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీస్ హ్యాడ్ ప్రింటెడ్ 32 తమిళ్ టెక్స్ట్, మెనీ ఆఫ్ దెమ్ ట్రాన్స్లేషన్స్ ఆఫ్ ఓల్డ్ వర్కర్స్. మనకు డచ్ ప్రొటెస్టెంట్ రిఫార్మ్ మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 32 తమిళ్ టెక్స్ట్ని రాసినారు. దాంట్లో ఎక్కువ ట్రాన్స్లేషన్స్ అనేవి ఓల్డర్ వన్ అనమాట, ఎక్కువ ట్రాన్స్లేట్ చేసినారు అనమాట. ప్రింట్ ఇలా రావడం అయింది అనమాట మనకు.
ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ప్రింట్ కమ్స్ టు ఇండియా, లేకుంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్ విచ్ వే ప్రింట్ కమ్స్ టు ఇండియా, అలా ఎట్లయినా క్వశ్చన్ అనేది అడగచ్చు అనమాట. మనం ఎటువంటి క్వశ్చన్ అడిగినా ఆన్సర్ రాసేకి సిద్ధంగా ఉండాలన్నమాట. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రెస్ డిడ్ నాట్ గ్రో ఇన్ ఇండియా టిల్ లేట్, ఈవెన్ దో ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బిగాన్ టు ఇంపోర్ట్ ప్రెస్సెస్ ఫ్రమ్ ది లేట్ 17th century. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయలే. ఆల్దో ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడికి వచ్చినా కూడా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేయలేదన్నమాట. ఫ్రమ్ 1780 జేమ్స్ అగస్టస్ హిక్కీ బికేమ్ టు ఎడిట్ ద బెంగాల్ గెజెటీ. మనకు జేమ్స్ అగస్టస్ హిక్కీ ఎవడైతే ఉన్నాడో అతడు మనకు బెంగాల్లోని గెజెటీ ఏ వీక్లీ మ్యాగజైన్ని గెజెట్ దాన్ని మనకు ఎడిట్ అనేది చేస్తాడనమాట. వీక్లీ మ్యాగజైన్ దట్ డిస్క్రైబ్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ కమర్షియల్ పేపర్ ఆన్ టు ఆల్ బట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నన్. నా వల్ల అందరికీ ఉపయోగం అనేది జరుగుతుంది, కానీ నన్ను ఎవరు ఉపయోగించుకోరనమాట. అది మనకు ఆ బెంగాల్ గెజెటీ మీద ఉందన్నమాట. సో ఇట్ వాస్ ప్రైవేట్ ఇంగ్లీష్ ఎంటర్ప్రైజ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ కొలోనియల్ ఇన్ఫ్లుయెన్స్ దట్ బిగాన్ ఇంగ్లీష్ ప్రింటింగ్ ఇన్ ఇండియా. దీనివల్ల మనకు ఏదైతే మనకు ప్రింటింగ్ ఉందో, మనకు ప్రింటింగ్ అనేది స్లోగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా మొదలు పెడతారనమాట. కొలోనియల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇండియా మీద రుద్దబడుతుందన్నమాట. హిక్కీ పబ్లిష్డ్ ఏ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. మనకు హిక్కీ ఇతడు బ్రిటిష్ వాడు అనమాట, ఇంగ్లీష్ మ్యాన్. ఇతడు మనకు లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ని పబ్లిష్ చేస్తాడనమాట. ఆ అడ్వర్టైజ్లో మనకు ఇంపోర్ట్కి సంబంధించిన విషయాలు ఉంటాయి, అలాగే స్లేవ్స్ యొక్క సేల్ గురించి ఉంటుందన్నమాట. బట్ హీ పబ్లిష్డ్ ఏ లాట్ ఆఫ్ గుజిప్ అబౌట్ ద కంపెనీ సీనియర్ అఫీషియల్స్ ఇన్ ఇండియా. కానీ ఈ జేమ్స్ అగస్టస్ హిక్కీ ఒక తప్పుడు పని చేశాడనమాట. ఈ జేమ్స్ అగస్టస్ హిక్కీ తన యొక్క సీనియర్ అఫీషియల్స్ గురించి రాసేవాడు అనమాట, పబ్లిష్ అనేది చేసేవాళ్ళు అనమాట. ఎన్రేజ్డ్ బై దిస్ గవర్నర్ జనరల్ వారెన్ హాస్టింగ్స్ పర్సిక్యూటెడ్ హిక్కీ. ఇలా చేయడంతో హిక్కీని ఉరిదీస్తాడనమాట వారెన్ హాస్టింగ్స్. అండ్ ఎంకరేజ్డ్ ద పబ్లికేషన్ ఆఫ్ ఒఫిషియల్లీ శాంక్షన్డ్ న్యూస్ పేపర్ దట్ కుడ్ కౌంటర్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ డ్యామేజ్ ద ఇమేజ్ ఆఫ్ ది కొలోనియల్ గవర్నమెంట్. అందుకే అప్పుడే చెప్పేసింది ఏమని, ఇకపై నుండి ఏం ప్రింట్ అవ్వాలని న్యూస్ పేపర్స్లో కావచ్చు, ఏదన్నా కావచ్చు, అది మాకు చెప్పే చేయాలని ఫిక్స్ అనేది చేసేసినారనమాట ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. బై ద క్లోజ్ ఆఫ్ ది 18th century ఏ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్ అపియర్డ్ ఇన్ ప్రింట్. సరే, రాను కాలం మారుతూ వస్తుందన్నమాట. మనకు ఎక్కువ జర్నల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు ప్రింట్ చేయడం మొదలు పెడతారనమాట. దెర్ ఆర్ ఇండియన్స్ హూ బిగాన్ టు పబ్లిష్ ఇండియన్ న్యూస్ పేపర్స్. మన యొక్క ఇండియన్సే మొట్టమొదటిసారి భారతదేశం న్యూస్ పేపర్స్ని ప్రింట్ చేయడం మొదలు పెడుతుందన్నమాట. న్యూస్ పేపర్స్ అనేది ప్రింట్ చేయడం మొదలు పెడుతుందన్నమాట. ఓకేనా. ద ఫస్ట్ టు అపియర్ వాజ్ ద వీక్లీ బెంగాల్ గెజెటీ. న్యూస్ పేపర్స్లో మనకు ఫస్ట్ ప్రింట్ చేసిన ఏదో తెలుసా బుక్ అనేది మనకు బెంగాల్ గెజెటీ అనమాట. బెంగాల్ గెజెటీ బ్రాట్ అవుట్ బై ద గంగాధర్ భట్టాచార్య హూ వాస్ క్లోజ్ టు రామ్మోహన్ రాయ్. మనకు ఇది ఏదైతే బెంగాల్ గెజెటీ ఉందో ఇది ఒక మనకు మ్యాగజైన్ అనమాట, వీక్లీ మ్యాగజైన్. ఇది మనకు గంగాధర్ భట్టాచార్య తెస్తాడనమాట. గంగాధర్ భట్టాచార్య అనే అతడు మనకు తెస్తాడనమాట. ఈ గంగాధర్ భట్టాచార్య మనకు రామ్మోహన్ రాయ్కి ఫుల్ క్లోజ్గా ఉంటాడనమాట. ఓకేనా. ప్రింట్ ఇండియాలోకి ఎలా వచ్చింది, గోవాలోకి వచ్చిందనమాట ఫస్ట్ వచ్చేసి మనకు. తర్వాత క్యాథోలిక్ ప్రెస్ ఫస్ట్ తమిళ్ బుక్ని ప్రింట్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకు కోన్కని లాంగ్వేజెస్లో 50 బుక్స్ అనేవి ప్రింట్ అవుతాయి. తర్వాత 1713లో మలయాళం బుక్, 1710లో డచ్ ప్రొటెస్టెంట్ మిషనరీస్ 32 తమిళ్ టెక్స్ట్ని ప్రింట్ చేస్తారనమాట. తర్వాత మనం జేమ్స్ అగస్టస్ హిక్కీ గురించి చదువుకున్నాం. అతడు తమ యొక్క సీనియర్స్ గురించి రాయడం వల్ల
గవర్నర్ జనరల్ వారెన్ హాస్టింగ్స్ తనని బురిదీస్తాడనమాట. తర్వాత మనకు ఎక్కువ న్యూస్ పేపర్స్ అనేవి ప్రింట్ అయ్యేది అనమాట. ద ఫస్ట్ ఏదైతే న్యూస్ పేపర్ ప్రింట్ అయిందో అది మనకు వచ్చేసి బెంగాల్ గెజెటీ అనమాట. అర్థమైందా? బెంగాల్ గెజెటీ అనమాట. ఇలా మనకు ప్రింట్ అనేది స్లోగా పెరుగుతూ పోతుందన్నమాట ఇండియాలో కూడా. ఇప్పుడు ఎట్లయితే యూరప్లో మనము హిస్టరీ మూవ్స్ ఇన్ ఏ ప్యాటర్న్, యూరప్లో ప్రింట్ ఎలా వచ్చింది, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటివి, ఏ న్యూ రీడింగ్ పబ్లిక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, తర్వాత రిలీజియస్ డిబేట్స్ అండ్ ద ఫియర్ ఆఫ్ ప్రింట్. ఎలాగైతే అక్కడ రిలీజియస్ పరంగా మనం చదివినామో ఇక్కడ కూడా మనము రిలీజియస్ పరంగా చదువుతాం అన్నమాట. ప్రింట్ గురించి, ప్రింట్కి సంబంధించిన మ్యాటర్ గురించి, ప్రింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి. అర్థమైందా? ఫ్రమ్ ద అర్లీ 19th century ఇండియా స్టోరీ అనమాట ఇది మొత్తం. యాజ్ యు నో దెర్ వర్ ఇంటెన్స్ డిబేట్స్ అరౌండ్ రిలీజియస్ ఇష్యూస్. మనకు 19th centuryలో మనకు ఇండియాలో రిలీజియస్ ప్రకారంగా చాలా డిబేట్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. డిఫరెంట్ గ్రూప్స్ కాన్ఫ్రంటెడ్ ద చేంజెస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ colonial society in different ways and offered a variety of new interpretations of the beliefs of different religions. మనకు ఈ కొలోనియల్ సొసైటీలో డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ వేస్లో ఈ రిలీజియస్ బిలీఫ్స్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. అలాగే వివిధ రకాల క్రిటిసైజ్ చేయడం కూడా మొదలుపెట్టాను అనమాట. సమ్ క్రిటిసైజ్డ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ అండ్ క్యాంపెయిన్డ్ ఫర్ రిఫార్మ్. కొంతమంది ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఏవైతే నిబంధనలు కావచ్చు, ఏవైతే ప్రాక్టీసెస్ ఏవైతే ఎస్టాబ్లిష్ ఉన్నాయో వాటికి అగేనెస్ట్గా వాయిస్ అనేది రైజ్ చేస్తారనమాట కొంతమంది. ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారనమాట. కొంతమంది ఎవరు తెలుసా? రిలీజియస్ లీడర్స్ అనమాట, మత పెద్దలు అనమాట. కొంతమంది ఏవైతే ఎస్టాబ్లిష్ అయిన ప్రాక్టీసెస్ కావచ్చు, రిలీజియస్ యొక్క మిత్స్ కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, అవి అయితే ఎస్టాబ్లిష్ అయినాయో దానికి అగేనెస్ట్గా నోరు అనేది ఎత్తుతారు. అలా ఎత్తిన వాళ్ళు ఎవరో తెలుసా? రిఫార్మర్స్ అనమాట, రిలీజియస్ రిఫార్మర్స్ అనమాట. ఈ రిలీజియస్ రిఫార్మర్స్ని ఆపడానికి కౌంటర్గా ఆర్గ్యుమెంట్స్ అనేది కొంతమంది చేస్తారు. ఎవరు? మత పెద్దలు అనమాట. ఈ డిబేట్స్ అన్నీ మనకు పబ్లిక్ వరకు వెళ్ళడానికి ప్రింట్ అనేది హెల్ప్ చేసింది అనమాట. ప్రింటెడ్ ట్రాక్ట్స్ అండ్ న్యూస్ పేపర్స్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ ద న్యూ ఐడియాస్ బట్ దే షేప్డ్ ద నేచర్ ఆఫ్ ది డిబేట్. ఈ ప్రింటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం మనకు ఐడియాస్ని స్ప్రెడ్ చేయట్లే, అలాగే అవి ఏం చేస్తాయో తెలుసా? డిబేట్ యొక్క నేచర్ని డిసైడ్ చేస్తుంది. ఎవరైనా నోరు ఎత్తుతా అంటే అది ఎందుకు ఎత్తుతున్నారు, మంచి కోసమా చెడు కోసమా, దాన్ని డిసైడ్ చేస్తానేది ఎవరు? ప్రింట్ అనమాట. ఎలా? వాళ్ళు నోరెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఐడియాస్ తెలియడం వల్ల. ఐడియాస్ ఎలా తెలిసినాయి? ప్రింట్ వల్ల అనమాట. ఏ వైడర్ పబ్లిక్ కుడ్ నౌ పార్టిసిపేట్ ఇన్ దిస్ పబ్లిక్ డిస్కషన్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. చాలామంది ఇప్పుడు వాళ్ళ యొక్క థాట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ కావచ్చు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు అనమాట వాళ్ళ యొక్క వ్యూస్ ద్వారా. న్యూ ఐడియాస్ ఎమర్జ్డ్ త్రూ దీస్ క్లాషెస్ ఆఫ్ ఒపీనియన్స్. దీనివల్ల మనకు వివిధ రకాల థింకింగ్ ప్రాసెసెస్ కావచ్చు, అవన్నీ మనకు సొసైటీలో ఎమర్జ్ అయినాయి అనమాట. ఓకేనా? దిస్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ ఇంటెన్స్ కాంట్రవర్సీస్ బిట్వీన్ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మర్స్. ఇది అడుగుతారనమాట ఖచ్చితంగా, క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. వాట్ వర్ ద కాంట్రవర్సీస్ బిట్వీన్ సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మర్స్ అని అడుగుతారనమాట. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట, ఇండియాస్ పర్స్పెక్టివ్గా రాయాలా, యూరప్ పర్స్పెక్టివ్గా రాయాలని. మీరు అక్కడ క్వశ్చన్లో స్పెసిఫై చేసింటే ఇండియా పర్స్పెక్టివ్ కానీ ఇండియా దాని గురించి వెళ్ళాలన్నా, ఇప్పుడు ఏమైతే నేను చెప్తానో దాని గురించి వెళ్ళాలన్నమాట. లేదు ఇండియా గురించి క్లియర్గా వెళ్ళా, యూరప్ గురించి క్లియర్గా వెళ్ళా, అప్పుడు మీకు ఇష్టం వచ్చినది రాయొచ్చు అనమాట. ఎందుకంటే మనం రిలీజియస్ డిబేట్స్ గురించి మనము యూరప్ కంటెక్స్ట్లో కూడా చదువుతాం అనమాట. మనకు ఈ మత పెద్దలకు కావచ్చు, తర్వాత ఈ రిఫార్మర్స్ కావచ్చు, గొడవలు అనేటివి చాలా తీవ్రంగా ఉండేటివి అనమాట. ద హిందూ ఆర్థడాక్సీ ఓవర్ మ్యాటర్స్ లైక్. ఎక్కువగా మనకు హిందూ రిలీజన్లో ఈ ఫైట్స్ అనేవి కనిపించినాయి అనమాట. ఎందుకంటే హిందూ రిలీజన్లో మనకు ఇటువంటి మూఢనమ్మకాలు కావచ్చు, చెత్త ఆచారాలు అనేవి ఉన్నాయన్నమాట. ఏవేవి? విడో ఇమోలేషన్ అంటే అగ్ని ఆహుతి అంటాం చూడండి. మనకు ముందు విడో ఇమోలేషన్ అంటే ముందు మనకు భర్త చనిపోతే అగ్నిలోకి భార్యను కూడా తోసేయాలి బతుకున్నట్టే అన్నమాట. అర్థమైందా? తర్వాత వచ్చేసి మనకు మోనోథిజం అంటే ఒకటే మంచిది,
ఇంకా మిగిలినటువన్నీ చెడు అట్లా ఉండేదన్నమాట మనకు. అర్థమవుతుందా? అంటే ఒకటే మంచిది అంటే ఎవరు? హిందూ రిలీజన్ మాత్రమే మంచిది అని అట్లా అనమాట. బ్రాహ్మణికల్ ప్రీస్ట్హుడ్, బ్రాహ్మిన్స్ డామినేషన్ మనకి ఎక్కువగా కనబడిచ్చేది. తర్వాత ఐడియాలటరీ, విగ్రహాలకు ఎవరైనా పూజ చేస్తారా ఇలా అనుకునే వాళ్ళు అనమాట. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లే, ఇక్కడ ఉండేది చెప్తున్నా. హిందూ ఆర్థడాక్సీ ఏదైతే ఉందో అది మనకు దాంట్లో ఏవి ఎక్కువగా మనకు సీరియస్ మ్యాటర్స్ అంటే ఈ విడో ఇమోలేషన్ కావచ్చు, మొనోథిజం కావచ్చు, బ్రాహ్మినల్ ప్రీస్ట్హుడ్ అంటే బ్రాహ్మిన్స్ డామినేషన్ కావచ్చు, ఐడోలాట్రీ విగ్రహాలకి ఏడన పూజ చేస్తారో అలా అనమాట మనకు. ఇన్ బెంగాల్ యాజ్ ద డిబేట్ డెవలప్డ్, ట్రాక్ట్స్ అండ్ న్యూస్ పేపర్స్ ప్రొలిఫరేటెడ్ సర్క్యులేటింగ్ ఏ వెరైటీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. బెంగాల్లో మనకు ఈ డిబేట్ కొంచెం వైలెంట్ కావడంతో న్యూస్ పేపర్స్ అలాగే మ్యాగజైన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట ఈ ఆర్గ్యుమెంట్స్ గురించి. టు రీచ్ ఎ వైడర్ ఆడియన్స్ ద ఐడియాస్ వర్ ప్రింటెడ్ ఇన్ ద ఎవ్రీడే. వీటికి అగేనెస్ట్గా ఎవరైతే రిఫార్మర్స్ వాళ్ళ యొక్క థాట్స్ ఉన్నాయో వాటిని చాలామంది ప్రజల వరకు వెళ్ళడానికి కోసం వాళ్ళ యొక్క థాట్స్ని న్యూస్ పేపర్స్లో ప్రింట్ చేయడం మొదలు పెడతారనమాట. అర్థమవుతుందా? ఎట్లా? వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో అనమాట. ఇక్కడ మనము రిఫార్మర్ ఎవరో చూస్తాం. తర్వాత ఆ రిఫార్మర్ని అడ్డుకోవడం కోసం రిలీజియన్ ఏం చేసింది అది మొత్తం చూడగలుగుతున్నాం అనమాట. ఫస్ట్ రామ్మోహన్ రాయ్ పబ్లిష్డ్ ద సంబద్ కౌముడి. రామ్మోహన్ రాయ్ మనకు సంబద్ కౌముడి అనేది ప్రింటింగ్ చేస్తాడు, తయారు చేస్తాడు అనమాట. బుక్ అనేది రాస్తాడు. అది మనకు 1821 నుండి పబ్లిష్ అనేది అవుతుంది అనమాట. రామ్మోహన్ రాయ్కి అగేనెస్ట్గా హిందూ ఆర్థడాక్స్ సమాచార్ చంద్రిక అనేది కమిషన్ అనేది వేస్తుందన్నమాట. ఎందుకు? తన యొక్క ఒపీనియన్స్ అనేది రాంగ్ అని చెప్పడానికి మనకు సమాచార్ చంద్రిక అనేది కమిషన్ చేస్తుందన్నమాట. అలాగే 1822 నుండి మనకు 2 పర్షియన్ న్యూస్ పేపర్స్ అనేటివి పబ్లిష్ అవుతాయి అన్నమాట. ఏవేవి? జామీ జహన్ నామా. ఇవి మనకు 2 పర్షియన్ న్యూస్ పేపర్స్ అన్నమాట. ఇవి మనకు ఒకటి వచ్చేసి జామీ జహన్ నామా, ఇంకొకటి వచ్చేసి మనకు షంసుల్ అక్బర్ అనమాట. షంసుల్ అక్బర్. ఇవి రెండు మనకు న్యూస్ పేపర్స్ అనమాట, పర్షియన్ న్యూస్ పేపర్స్. ఇన్ ద సేమ్ ఇయర్ ఏ గుజరాతీ న్యూస్ పేపర్ ద బొంబాయి సమాచార్ మేడ్ ఇట్స్ అపియరెన్స్. అదే సేమ్ ఇయర్లో మనకు గుజరాతీ న్యూస్ పేపర్ అయిన బొంబాయి సమాచార్ కూడా న్యూస్ పేపర్ అనేది పబ్లిష్ అవ్వడం మొదలవుతుంది అనమాట. అర్థమైందా? ఇన్ నార్త్ ఇండియా ద ఉలామా వచ్చేసి మనకు ఎట్లయితే హిందూ రిలీజన్లో పండితులు అంటాము, పూజారులు అంటాము, అలాగే ముస్లిం కమ్యూనిటీలో ఉలామాస్ అటువంటి సమానులు అనమాట. ఎటువంటి సమానులు అంటే హిందూ రిలీజన్లో పండితులు ఎలాగో ముస్లిం రిలీజన్లో ఉలామాస్ అటువంటి వారు అనమాట. ఎట్లయితే మీరు మసీదులో చూసినారనుకోండి, అక్కడ మనకు పెద్ద పెద్ద మత పెద్దలు అనే వాళ్ళు ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళు అనమాట, అటువంటి సెగ్మెంట్ అనమాట ముస్లిమ్స్లో. ఈ ఉలామా వాళ్ళు చాలా భయంతో ఉన్నారనమాట. ఎందుకంటే ఎక్కడ తమ యొక్క రిలీజన్ అనేది పడిపోతుందో, ఎక్కడ తమ యొక్క ముస్లిం రిలీజన్ నాశనం అయిపోతుందో. ఎందుకంటే ఈ ప్రింట్ అనేది ఈ రిలీజియస్కి అగెయినెస్ట్గా ఆలోచించడానికి ఫోర్స్ అనేది చేస్తుందన్నమాట. ఎక్కడ వీళ్ళందరూ ప్రజలు మాకు అగెయినెస్ట్గా తిరుగుతారో అని భయం అనేది వేసిందనమాట. దే ఫియర్డ్ దట్ కొలోనియల్ రూలర్స్ వుడ్ ఎంకరేజ్ కన్వర్షన్ అండ్ చేంజ్ ద ముస్లిం పర్సనల్ లాస్. అదిగాక ఈ కొలోనియల్ వాళ్ళు మనకేమైనా ఇట్లాంటివి రైట్స్ ఇస్తారేమో, ఒక రిలీజియన్ నుండి ఇంకో రిలీజియన్ చేంజ్ అవ్వచ్చు అని, కన్వర్షన్కి ఏమైనా దారి తీస్తుందేమో ఈ కొలోనియల్ రూల్ వల్ల, లేకుంటే మన యొక్క ముస్లిమ్స్ని అనగదొక్కుతారేమో ఈ కొలోనియల్ రూలర్స్, అలా ఏమైనా చేస్తుందేమో అని భయం అనేది మొదలవుతుంది అన్నమాట. టు కౌంటర్ దిస్, దీన్ని ఆపడానికి దే యూజ్డ్ చీప్ లిథోగ్రాఫిక్ ప్రెసెస్. చీప్ లిథోగ్రాఫిక్ ప్రెసెస్ అంటే మనకు చీప్ బుక్స్ అనమాట. ఆ బుక్స్లో మనకు ఎటువంటి దాని గురించి పబ్లిష్ చేసేవాళ్ళంటే, పబ్లిష్డ్ పర్షియన్ లాంగ్వేజ్లోను అలాగే ఉర్దూ లాంగ్వేజ్లో మనకు ముస్లిం యొక్క ట్రెడిషన్స్ గురించి రాసేవాళ్ళు అనమాట. హోలీ స్క్రిప్చర్స్ గురించి రాసేవాళ్ళు, హోలీ బుక్స్ గురించి రాసేవాళ్ళు అనమాట. ప్రింటెడ్ రిలీజియస్ న్యూస్ పేపర్స్ అండ్ ట్రాక్ట్స్. ఉర్దూ న్యూస్ పేపర్స్ రావడం మొదలైందనమాట. అర్థమవుతుందా? తర్వాత ద దియోబంద్ సెమినారీ ఫౌండెడ్ ఇన్ 1867.
founded in 1867, published thousands upon thousands of fatwas telling Muslim readers how to conduct themselves in their everyday lives and explaining the meanings of Islamic doctrines. మనకు దియోబంద్ సెమినారీ అంటే మనకు దేవబంద్ మత పాఠశాల అనమాట, అంటే ముస్లిం స్కూల్స్ అనమాట. ఓకేనా, అవి మొదలైనాయి. అవి మొదలైనాక మనకు థౌజండ్స్ ఆఫ్ ఫత్వాస్ అనేవి పబ్లిష్ చేయడం మొదలుపెట్టినారనమాట. ఫత్వాస్ అంటే ఏ లీగల్ ప్రొనౌన్స్మెంట్ ఆన్ ఇస్లామిక్ లాస్ యూజువల్లీ గివెన్ బై ఎ ముఫ్తీ క్లారిఫై ఇష్యూస్ ఆన్ విచ్ ద లా ఇస్ అన్సర్టెన్. లీగల్ నోటీస్ అనమాట, ఏవి మంచివి ఏవి చెడు. ఇప్పుడు ఏవైతే వస్తాయో ప్రింటింగ్స్లో ఏ లాస్ మంచివి ముస్లిమ్స్ ప్రకారంగా, ఏ లాస్ చెడ్డవి, దాని గురించి మనకు ఫత్వాస్లో చెప్పేవాళ్ళనమాట. అలాగే ముస్లిమ్స్ ఎలా జీవించాలి దాని గురించి కూడా వచ్చేటం అనమాట. Although the 19th century, a number of Muslim sects and seminars appeared, each with a different interpretation of faith, each need enlarging its following and countering the influence of its opponents. ఎక్కువగా మీటింగ్స్ జరిగేటివి. ఈ ప్రింటింగ్ వల్ల ముస్లిం రిలీజన్కి చాలా డిసాటిస్ఫాక్షన్ కావచ్చు, అలాగే పాపులారిటీ అనేది పోతుంది. ముస్లిం రిలీజన్ అనేది తన యొక్క బేస్ అనేది పోతుంది. ముస్లిం రిలీజన్ అనేది తక్కువైపోతుంది ప్రజల్లో. అలాగే కొలోనియల్ రూల్ ప్రకారం కూడా ముస్లిం రిలీజన్ని ఎవరు గౌరవించట్లేదు. ఇలా ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ అనేది చేసేదన్నమాట. ఉర్దూ ప్రింట్ హెల్ప్డ్ దెమ్ కండక్ట్ దీస్ బ్యాటిల్స్ ఇన్ పబ్లిక్. అలాగే ముస్లిమ్స్ తమ యొక్క సమస్యల్ని ప్రజల వరకు తీసుకుని వెళ్ళేదన్నమాట. ముస్లిం రిలీజను ఈ ప్రింటింగ్ వల్ల కొంచెం నాశనం అవుతుంది అని అర్థమవుతుందా. ఇలా మనకు రిలీజియస్ డిబేట్స్ అనేవి జరిగాయి అనమాట. రామ్మోహన్ రాయ్, పర్షియన్ న్యూస్ పేపర్స్, తర్వాత బొంబాయి సమాచారం, గుర్తుకుంటాయి కదా ఈ పేర్లన్నీ. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట. అమాంగ్ హిందూస్ టు ప్రింట్ ఎంకరేజ్డ్ ద రీడింగ్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్ ఎస్పెషల్లీ ఇన్ ద వర్నాక్యులర్ లాంగ్వేజెస్. కేవలం ఈ రిఫార్మర్స్ రావడాన్ని ఎవరు చదవరనమాట. హిందూ రిలీజన్ వాళ్ళు కూడా తమ ధర్మానికి సంబంధించింది కొంచెం ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. అది కూడా వర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే లోకల్ లాంగ్వేజెస్లో అనమాట. ఎలా ద ఫస్ట్ ప్రింటెడ్ ఎడిషన్ ఆఫ్ ది రామచరితమానస్ ఆఫ్ తులసిదాస్, ఏ 16th century టెక్స్ట్ కేమ్ అవుట్ ఫ్రమ్ క్యాల్కతా ఇన్ 1810. రామచరితమానస్ అవధి భాషలో రాసిన అనమాట. అర్థమైందా. మనకు రామాయణం సాంస్క్రిట్లో రాసినది వాల్మీకి అనమాట, అవధిలో రాసినది తులసిదాస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. మనకు ఈ టెక్స్ట్ అనేది మనకు క్యాల్కతాలోని ప్రింటింగ్ ప్రెస్ నుండి వస్తుందన్నమాట. బై ద మిడ్ 19th century చీప్ లిథియోగ్రఫిక్ ఎడిషన్స్ ఫ్లడెడ్ నార్త్ ఇండియన్ మార్కెట్స్. చీప్ లిథియోగ్రఫిక్ ఎడిషన్స్ అంటే మనకు చౌకైన ఏవైతే మ్యాగజైన్స్ ఉంటాయో అవి ప్రింట్ అయ్యాయి అనమాట. అవి నార్త్ ఇండియన్ మార్కెట్స్లో ఫుల్ ఫేమస్ అనమాట, ఎందుకంటే వీక్లీ పబ్లికేషన్స్ కాబట్టి. ఫ్రమ్ ది 1880s ద నవల్ కిషోర్ ప్రెస్ అట్ లక్నో అండ్ ద శ్రీ వెంకటేశ్వర ప్రెస్ ఇన్ బొంబాయి పబ్లిష్డ్ న్యూమరస్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ బర్నాక్యులర్స్. 1880s నుండి లక్నోలోని నవల్ కిషోర్ ప్రెస్, అలాగే శ్రీ వెంకటేశ్వర ప్రెస్ మనకు రిలీజియస్ టెక్స్ట్ని పబ్లిష్ చేయడం మొదలుపెట్టిందనమాట లోకల్ లాంగ్వేజెస్లో. ఇన్ దే ప్రింటెడ్ అండ్ portable form, this could be read easily by the faithful at any place and time. ఇలా మనకు వర్నాక్యులర్ లాంగ్వేజెస్లో కావచ్చు, అలాగే ప్రింటింగ్స్ అనేటివి మనకు పోర్టబుల్ ఫామ్ అంటే ఆ బుక్స్ మనం పాకెట్ సైజులో ప్రింట్ చేసేవాళ్ళనమాట. అవి మనం పాకెట్లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళచ్చు, అలాగే ఎక్కడన్నా మనం చదవచ్చు అనమాట. అటువంటి సైజులో ఉండేవి అనమాట. ఇలా మనకు బుక్స్ అనేవి ప్రింట్ అయిన రిలీజియస్ డిబేట్స్ కావచ్చు, రిఫార్మర్స్ ఎక్కువగా ప్రింట్ చేసినారు, రిలీజియన్స్ కూడా తక్కువ వాళ్ళ యొక్క మతం గురించి వాళ్ళు ప్రింట్ చేసిన. ఎట్లయితే ముస్లిమ్స్ తమ యొక్క మతాన్ని కాపాడుకోవాలి, తమ యొక్క మతం యొక్క వాల్యూస్ని కాపాడాలని ఫత్వాస్ని రిలీజ్ చేయడము అలా చేసిందనమాట. ఓకేనా. రిలీజియస్ టెక్స్ట్ దేర్ ఫోర్ రీచ్డ్ ఏ వెరీ వైడ్ సర్కిల్ ఆఫ్ పీపుల్, ఎంకరేజింగ్ డిస్కషన్స్, డిబేట్స్, కాంట్రవర్సీస్ విత్ ఇన్ అండ్ అమాంగ్ డిఫరెంట్ రిలీజియన్స్. ఈ రిలీజియస్ టెక్స్ట్ అనేది మనకు వైడర్ సర్కిల్ ఆఫ్ పీపుల్ వరకు వెళ్ళింది, అంటే చాలామంది వరకు వెళ్ళిందనమాట ఈ రిలీజియస్ టెక్స్ట్ అనేటివి. వీటి వల్ల మనకు ఎక్కువగా డిస్కషన్స్ అనేవి జరిగినాయి ఈ రిలీజియస్ టెక్స్ట్ మీద. తర్వాత డిబేట్స్ అనేవి జరిగినాయి, కొన్ని కాంట్రవర్సీస్ కూడా జరిగినాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది అనమాట. ఓకేనా.
Print did not only stimulate the publications of conflicting opinions amongst communities, but it also connected communities and people in different parts of India. అంటే మన ప్రింట్ కేవలము ఏవైతే ఫైటింగ్ సంబంధించిన ఒపీనియన్స్ ఉంటాయో, ఏవైతే అల్లర్లు క్రియేట్ చేసే ఒపీనియన్స్ ఉంటాయో అవి ఒకటే ఏం ప్రింట్ చేయలేదన్నమాట. అంటే రిఫార్మర్స్ యొక్క థాట్స్ మనం ప్రింట్ చేసినాం అనుకో ఖచ్చితంగా ఇండైరెక్ట్గా కొట్లాటలు క్రియేట్ అయిందనమాట రిలీజియస్ పెద్దలకు అలాగే ప్రజలకు అనమాట. అవి మాత్రమే ప్రింట్ చేయట్లేదు అనమాట. అట్లా ప్రింట్ చేయడం వల్ల ఇండియాలోని ప్రతి ఒక్క కమ్యూనిటీ కావచ్చు, డిఫరెంట్ పార్ట్స్ యొక్క పీపుల్ కావచ్చు, వాళ్ళందరూ కనెక్ట్ అవుతారనమాట. న్యూస్ పేపర్స్ కన్వేడ్ న్యూస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, క్రియేటింగ్ పాన్ ఇండియన్ ఐడెంటిటీస్. మనకు న్యూస్ పేపర్స్ న్యూస్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ వరకు కన్వే అయ్యేది అనమాట. దీనివల్ల మనకు పాన్ ఇండియన్ ఐడెంటిటీస్ అనేటివి క్రియేట్ అయ్యాయి అనమాట. ఓకేనా, మన ఇండియాలోకి ఎట్టికేలకు ప్రింట్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, మనము యూరోప్లో చిల్డ్రన్, ఉమెన్, వర్కర్స్ గురించి చదువుకున్నాం. తర్వాత ఫర్దర్ ఇన్నోవేషన్స్ ఏవైతే జరిగినాయో వాటి గురించి చదువుకుందాం. తర్వాత ఇండియాలో ప్రింట్ రాకముందు పరిస్థితి ఏమి, ప్రింట్ వచ్చినాక పరిస్థితి ఏమి, ప్రింట్ ఎక్కడికి వచ్చింది ఫస్ట్, తర్వాత రిలీజియస్ రిఫార్మ్స్ ఏంది, తర్వాత పబ్లిక్ డిబేట్స్ ఏమి దాని మీద అవి కూడా నేర్చుకున్నాం అన్నమాట. తర్వాత ఎట్లయితే మనకు వ్యామోహం అదే రీడింగ్ మ్యానియా ఏదైతే ఉందో ఆ చదివినలో దాని టైపే మనకి ఇక్కడ మళ్ళీ న్యూ ఫార్మ్స్ ఆఫ్ పబ్లికేషన్స్ కూడా చదువుతాం అనమాట. అంటే ఇప్పుడు ప్రింటింగ్ అనేది కొత్త కొత్త రూపాల్లో చేసిన అనమాట. ఆ ఏ రూపాల్లో మనం నెక్స్ట్ వీడియోలో చదువు అనమాట. తర్వాత మళ్ళీ ఎట్లయితే యూరోప్లో మనం ఉమెన్ యొక్క పరిస్థితి చదివినామో ఇప్పుడు కూడా మళ్ళీ ఉమెన్ యొక్క పరిస్థితి అనేది చదువుతామన్నమాట. అంటే ఎట్లుండేదంటే ఉమెన్ యొక్క పరిస్థితి, ఒకవేళ ఆ అమ్మాయి చదువుకోయిందనుకో ఆ అమ్మాయి ఫ్యూచర్లో విడవ అవుతుందన్నమాట. అట్లాంటి ఫీలింగ్స్ ఉండేటివి అనమాట ఇండియాలో. తర్వాత మనము పూర్ పీపుల్ ప్రింట్ గురించి చదువుతాం నెక్స్ట్ వీడియోలో. తర్వాత ప్రింట్ అండ్ సెన్సర్షిప్ చదువుతాం అనమాట. దాంతో మన యొక్క ఈ చాప్టర్ అయిన ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ అనేది ఫినిష్ అవుతుంది అనమాట. చాప్టర్ ఆల్మోస్ట్ చాలా పెద్దది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఓకేనా, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోద్దండి అనమాట. ఓకేనా, మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. ఓకేనా, స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.